క్రికెట్ బెట్టింగ్ సంబంధించి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని వందల బెట్టింగ్ యాప్స్ మీ వడపోస్తున్నారు. ఆఫ్లైన్ అంటే ఏదో ఒక కామన్ గేమింగ్ హౌస్ మాదిరి పెట్టుకొని అక్కడ కూర్చొనేసేసి డబ్బులు అక్కడక్కడ కడుతుంటారు. ఇటువంటి ఆఫ్లైన్ బెట్టింగ్ మీదే కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ మీద కూడా ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. 3-4 రూట్స్ లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ భారీగా లాస్ట్ 2-3 days లో వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. పీడీఆర్ ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ లో బెట్టింగ్ అంటే క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్ ఇటువంటి బెట్టింగ్స్ కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ప్రపోజల్ కూడా గవర్నమెంట్ కి పంపించబోతున్నాము. ప్రిజంప్షన్ ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నాడు అంటే వాడు గంజా తీసుకుంటున్నాడేమో అన్న అనుమానం అది ప్రజూమ్ చేసుకునేది. అటువంటి వాళ్ళందరికీ టెస్ట్ చేయాలనేది ఆలోచన. బాడీ అఫెన్స్ చేసినా, ప్రాపర్టీ అఫెన్స్ చేసినా, లేదంటే ఇట్లా గేమింగ్ యాక్టివిటీ చేసినా ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ కి వారిని ఖచ్చితంగా తీసుకొస్తాము. నేరస్తులు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవైపున 10,000 కెమెరాలు, మరొక వైపున FRS కెమెరాలు, మరొక వైపున ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు, ఒకవైపు నాట్ గ్రిడ్. ముద్దాయి నేరస్తుడు తప్పించుకునే పరిస్థితే లేదు. దానికి తోడు ఈ NDPS టెస్ట్ అనేది ఒకటి వచ్చేసింది. ఇంక ఎటువంటి పరిస్థితుల్లో ఉక్కిరి చేస్తాము. దయచేసి నేరస్తులు దూరంగా ఉండండి. నెక్స్ట్ కార్యక్రమం ఎవరైనా టీజీని చేస్తా ఉంటే పట్టుకొచ్చి ముందు NDPS టెస్ట్ చేస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. నైట్ టైమ్స్ ఓపెన్ డ్రింకింగ్ చేసిన, ఆటోల్లో కూర్చొని డ్రింకింగ్ చేసిన, లేదంటే బార్లు కొట్లాడుకున్నా ఇటువంటి క్యారెక్టర్స్ అందరినీ తీసుకొచ్చేసి డ్రగ్ టెస్ట్లు చేయించడం జరుగుతుంది. ఇప్పుడు పాజిటివ్ లిస్ట్ వచ్చింది. ఈ పాజిటివ్ లిస్ట్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఫ్రీక్వెంట్ గా మంత్లీ అది కూడా సర్ప్రైజ్ గా చేస్తుంటారు. రెండోసారి కానీ వీడికి కానీ పాజిటివ్ వచ్చిందా అవుట్ వాడి మీద NDPS కింద కేసు కట్టి లోపల బాధ్యత నిర్ణయించుకున్నాము.